మిడిల్ ఈస్ట్ వద్ద ఆధిపత్య పోరు అని చెప్పాలి. అంటే మా క్రైస్తవము ఇస్లాం మతానికన్నా చాలా గొప్పది. ఇది ఎప్పుడు మీకు నైట్ టెంప్లర్స్ కాలం నుంచి కూడా మీకు ఈ ఆధిపత్య పోరును చూడొచ్చు. కానీ గమ్మత్తైన విషయం ఏంటో చెప్పమంటారా? అమెరికా వాళ్ళ పార్ట్నర్స్ ప్రతిసారి యుద్ధము చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ ప్రాంతాలలో గల్ఫ్ ప్రాంతాలలో యుద్ధము చేస్తున్నప్పుడు వాళ్ళు గెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళే గెలవబోతున్నారు, ఏముంది గెలిచేసారు అని అనుకుంటారు. కానీ మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూసారనుకోండి, అమెరికాకు కలిగే నష్టము వాళ్ళు కప్పిపుచ్చుతారు, ప్రపంచానికి చెప్పరు. ఇప్పుడు మీకు ఇరాకులో ఈ అమెరికా నాటో దళాలు వెళ్ళి సదాం హుసేన్పై యుద్ధము చేశారు. ఎంతెంతమంది సైనికులను వీళ్ళు హతము చేసి ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే వాళ్ళ బట్టలు ఊడదీసి కుక్కల చేత కరిపించి ఎంత దారుణాలకు వీళ్ళు ఒడిగట్టారు. ఫైనల్గా ఏమైంది? వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ఎలా కూలిపోయి. ఇంకా ఒక విచిత్రం ఏంటంటే 20 ఏళ్ల పాటు వార్ ఆన్ టెర్రర్ అన్నారు అమెరికా వాళ్ళు, నాటో దళాలు 20 ఏళ్ల పాటు తాలిబాన్పై యుద్ధము అన్నారు. దీనికి అయిన ఖర్చు ఎంతండి? 2.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఈ ప్రపంచంలో ఇంత జీడిపి 2.3 ట్రిలియన్ యూఎస్డి ఉండే జీడిపి దేశాలను చూడండి, ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. అంటే చెప్పాలంటే 1.9 లక్షల కోట్లు. ఈ డబ్బుతో మీరు విద్యా వైద్యము అని చెప్పి ఎన్ని దేశాలకు ఎన్ని రకాలుగా మీరు సహాయం చేయొచ్చు? చేశాడా? ఆ తాలిబాన్తోనే యుద్ధము అన్నాడు. 20 ఏళ్ల పాటు ఇలాగ చిత్రహింసలు అనుభవించారు ఎవరు? అమెరికా సైనికులు. ఎంతో వేల మంది చనిపోయారు. ఫైనల్గా తాలిబాన్కే మీకు పరిపాలన అప్పజెప్పి రాత్రికి రాత్రి దొంగల్లాగా పారిపోయారు. సో ప్రతిసారి అమెరికా గెలుస్తుంది అని అందరూ అనుకుంటారు, వీడు మీకు అట్టర్ ఫ్లాప్ అవుతాడండి ప్రతిసారి కూడా. మీరు గమనించండి. సో ఇప్పుడు ఈ వీడియోని మీరు మార్క్ చేసుకోండి. అమెరికా తన చరిత్రలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే. ద గ్రేటెస్ట్ బ్లండర్ ఏమిటంటే ఇదే. అంటే మీరు ఇంకా లిటరల్గా చెప్పాలంటే 2026కి ముందు అమెరికా ఒకలా ఉండేది, 2026 తరువాత అమెరికా పూర్తిగా మారిపోయింది అని చెప్పి చరిత్ర పుటాల్లోకి రాస్తారు. ఇదైతే జరుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే డొనాల్డ్ ట్రంప్కి చరిత్ర తెలియదు, భవిష్యత్తు తెలియదు. అతని మూర్ఖం అంటే ఒక పిచ్చివాడి చేతిలో రాయని అంటాం. ఇప్పుడు ఇతను పిచ్చివాడి కన్నా వర్స్ట్ అండి. ఎటువంటి ఆలోచనలు లేకుండా, అప్పుడైనా ఒక పాయింట్ ఉంది, ఒక అర్థం ఉంది, దీనికే మేము యుద్ధము చేసామని ఒక కారణం ఉంది. ఇప్పుడు ఎటువంటి కారణము లేకుండా మజ్తుబా ఖామాని, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మజ్తుబా ఖామాని అంటే అయోటుల్లా అలీ ఖామాని యొక్క కుమారుడు అండి. మీకు న్యూక్లియర్ ఫత్వా గురించి మీరు వినే ఉంటారు. మీకు అయోటుల్లా ఖామాని ఏం చెప్తా అంటే, మేము ఏ రోజు కూడా, అంటే ఇరాన్ అనబడే దేశము ఏ రోజు అణువస్త్రాన్ని తయారు చెయ్యదు, ఇది మాకు న్యూక్లియర్ ఫత్వా అంటే ప్రొహిబిటెడ్, మేము తయారు చేయకూడదు, ఇది ఇస్లాంకి వ్యతిరేకమైన విషయం. ఎందుకు? మాస్ డిస్ట్రక్షన్ ఉంటుంది, మీకు వేల సంఖ్యలో ప్రజలు చనిపోతారు, ఆ పని మేము చెయ్యము ఆయన అన్నాడు. కానీ మజ్తుబా ఖామాని ఈయన మా టాప్ ప్రయారిటీ అణువస్త్రమే, న్యూక్లియర్ వెపన్ మేము కలిగి ఉండడమే మా టాప్ ప్రయారిటీ. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ వాళ్ళ వద్ద ఒక 90 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి. ఒకటి తీసుకువెళ్ళి తెహరాన్ మీద వేశారు అనుకోండి, మీకు ఇరాన్ రాజధాని మీకు ఒక మ్యాసివ్ డిస్ట్రక్షన్ అన్నారనుకోండి. ఇదే పని ఇజ్రాయెల్ యొక్క టెల్ అవీవ్ మీద ఇరాన్ చేసింది అనుకోండి, ఏం జరుగుతుందండి? 3వ ప్రపంచ యుద్ధం అంటాం, అది కాదండి. ఈ రేడియేషన్ ఉంది చూసారా, యావత్ మిడిల్ ఈస్ట్ని కూడా భస్మము చేస్తుంది. సో ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ ఒక మాట అంటున్నాడు, నా పర్మిషన్ తీసుకోవాలి కదా, ఈరా నీకు నువ్వుగా ఒక కొత్త సుప్రీం లీడర్ని ఎంచుకుంటే నేనెందుకు ఇక్కడ ఉన్నాను? ఏంటి, నువ్వు B-1 బాంబర్లు వాడతావు, నువ్వు ఇష్టానుసారం మిజైళ్లు దాడులు చేస్తావు, వాళ్ళ ఆయిల్ డిపోస్ని ధ్వంసము చేస్తావు, వాటర్ ప్లాంట్స్ని లేకుండా 40 గ్రామాలకు ఇవాళ నీరు లేదండి, సమ్మర్ రాబోతుంది, వాళ్ళు ఎలా బతుకుతారు? ఇదంతా నీకు అక్కర్లేదు. నువ్వేం చూస్తున్నావు? నేను అయోటుల్లా ఖామానీని లేపేశాను, అతనితో పాటు ఈ మజ్తుబా ఖామాని అంటున్నాను చూసారా, ఇతని భార్య, వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి.
అంటే ఈ ప్రతీకారము ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించండి. సో ఇదే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇతను ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, వాళ్ళ టోటల్ మిలిటరీ మేము మీతోనే ఉన్నాము, చెప్పండి అమెరికాను ఏం చేద్దాము, ఇజ్రాయెల్ని ఏం చేద్దాం మాట్లాడుతున్నారు. మీకు ఇది ఎలా ఉంటుందంటే, రష్యా యొక్క అధ్యక్షుడు పుతిన్ నేను మీతోనే ఉన్నాను ఏముందండి అని కాదండి, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. పుతిన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్లో ఎన్నెన్ని అర్థాలు ఉంటాయో మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఎందుకంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది రష్యా మీదే ఆధారపడి ఉంటుంది. 60% ఎన్రిచ్డ్ యురేనియం ఆల్రెడీ మీకు ఇరాన్ వద్ద ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యురేనియం డెవలప్మెంట్, ఎన్రిచ్డ్ యురేనియం డెవలప్మెంట్ చాలా కష్టతరమైన ఒక పని. ఈ రియాక్టర్స్ మీకు అలాగే ఇందులో వాడబడే పరికరాలు చాలా కష్టం, శుద్ధి చేస్తూ ఉండాలి. చేసి ఎన్రిచ్డ్ యురేనియంని మీరు తీస్తారు. ఒక్కసారి ఇది రెడీ అయ్యిందనుకోండి, స్టేజ్ 2 స్టేజ్ 3 చాలా ఫాస్ట్గా మీరు చేసేయగలరు. సో ఈ లెక్కన నిపుణులు ఏం చెప్తున్నారు, ఇంకొక 2 నుంచి 3 వారాలు టైం ఇస్తే ముజితుబా ఖామాని ఏం చేస్తాడు, మీకు ఇరాన్కి కావలసిన అణు అస్త్రాన్ని తయారు చేసేస్తాడు. ఇవాళ కూడా 3వ ప్రపంచ యుద్ధం ఎందుకు రావడము లేదు అంటే, మీకు ఈ అగ్రరాజ్యాల చేతుల్లో అణు అస్త్రాలు ఉండడం. ఇప్పుడు వీళ్ళు యూరోప్ యూనియన్ దేశాలు, నాటో దేశాలు తలుచుకుంటే రష్యాను ఎంత ఈజీగా ఓడించగలరు? ఈజీ కదండి. 50 దేశాలు వెళ్ళి ఒక దేశం మీద యుద్ధము చేస్తే వాళ్ళు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కానీ మీరు పుతిన్ యొక్క చతురు చూసారనుకోండి, నేను అణు అస్త్రాలు వాడతాను, రెడీ అయిపోయాయి, బెలారస్ వద్ద ఆల్రెడీ డిప్లాయ్ చేసేసాను, అలాగే యుక్రెయిన్ వద్ద కూడా నా యొక్క న్యూక్లియర్ వెపన్స్ రెడీ, విత్ ఇన్ మినిట్స్ ఒక్కొక్క దేశాన్ని లేపేస్తాను. ఈ భయము ఉంది చూసారా, ఈ భయాన్ని ఆయన 5 ఏళ్ల నుంచి అలాగే క్రియేట్ చేయగలిగాడు. కాబట్టి వీళ్ళు భయపడుతూ రష్యాతో ఈ యుద్ధం అనేది చేయలేకపోతున్నారు. ప్రాక్సీ వార్ అవుతుందే తప్ప డైరెక్ట్ యుద్ధం అనుకోండి, రష్యా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, శత్రువు వాళ్ళ మీద పలానా దాడిని ఆలోచిస్తే వీళ్ళు చేసేస్తారు. ఆల్రెడీ వీళ్ళే ముందుంటారు, వీళ్ళు అఫెన్సివ్ యాక్షన్లోనే ఉంటారు. మనలా కాదండి, ముందు వీళ్ళు అటాక్స్ చేసేస్తారు, తర్వాత సంగతి తర్వాత. ఇవాళ ఇరాన్ని కూడా పుతిన్ అలాగే సిద్ధము చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు అయతుల్లా ఖామాని నో అనొచ్చు, మీకు ముజితుబా ఖామాని ఎస్, 100% మా వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి, ఇజ్రాయెల్ అమెరికానో మా ప్రైమరీ టార్గెట్. తేడా అయ్యిందా మేము మునుగుతాము, మాతో పాటు వాళ్ళని ముంచేస్తాం. పదే ఇదే ఉండే, ఎందుకంటే వాళ్ళ మూడు అలాగే ఉంది. ఇప్పుడు మీకు మిడిల్ ఈస్ట్లో ఉండే నాయకులు చాలా గొప్ప వాళ్ళము, చాలా తెలివైన వాళ్ళము, అమెరికా అనబడే దేశం ఇలా ఆలోచిస్తున్నారు. ప్రజలు అలా కాదండి, వాళ్ళు ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని ఆలోచిస్తున్నారు. ఇరాన్ మీద ఇన్నిన్ని దాడులు చేస్తూ ఉంటే మనం ఇలా చూస్తూ ఊరుకోవాలా? ఖతార్ ఏమంటుంది, ఇరాన్కి సపోర్ట్గా ఉంటే వెళ్ళిపోండి. ఎలా అవుతుంది? నువ్వు ముస్లిమే, నేను ముస్లిమే, ఇరాన్లో ఉండేవాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, మనం ఈ క్రైస్తవుల చేతుల్లో ఎందుకు ఓడిపోవాలి? ప్రజలు ఇలా ఆలోచిస్తారండి, ప్రజల యొక్క థింకింగ్ ఇలా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే తప్పుల మీద తప్పులు. ఇప్పుడు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ని ఎంచుకోవడానికి ట్రంప్ దగ్గర ఎందుకండి పర్మిషన్? అసలు ఇతను ఏం ఆలోచిస్తున్నాడు? కాబట్టి మీకు ఏమాత్రం ఇప్పుడు అమెరికా కొత్త బాంబర్స్ను తీసుకువచ్చి ఇరాన్ని టోటల్గా, అంటే ఇంకా చెప్పాలంటే ఈ సుప్రీం లీడర్ కూడా సర్వైవ్ అవ్వడు, నా పర్మిషన్ లేకుండా ఎంచుకున్నారు కదా, ఇతను కూడా బతకడు. అంటే ఇదే పని ఇరాన్ కూడా చేస్తే, ఇజ్రాయెల్ అమెరికాపై ఇరాన్ కూడా ఇదే చేస్తే, అంటే లిటరల్గా వీళ్ళ అణు అస్త్రాలు వాడారు అనుకోండి, ఏమవుతుందండి? ఇది ఎంత పెద్ద యుద్ధము వైపు వెళుతుందనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మరి ఇప్పుడు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఇతను ఏం చేయబోతున్నాడు అనేదే ఆ $1 మిలియన్ క్వశ్చన్. మరి ఈ జవాబు మీ వద్ద ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.